అందరికీ నమస్కారం. బాలినేని బర్త్డే హైదరాబాద్ లో గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకున్నారు. ఆయన బర్త్డే సందర్భంగా ఒంగోలులో ఫ్లెక్సీలు మాత్రమే ఏర్పాటు చేయడం జరిగింది. భారీగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తారు. ఒంగోలులో భారీగా బర్త్డే వేడుకలు, సేవా కార్యక్రమాల ద్వారా బాలినేని బర్త్డే వేడుకలు ఒంగోలులో భారీ గ్రాండ్ గా చేస్తారని అందరు సంకల్పించారు. అయితే బాలినేని శ్రీనివాసరెడ్డి గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసేందుకు కూడా ఒంగోలు నుంచి భారీగా క్యాడర్ తరలి వెళ్ళిందనే టాక్ అయితే వినిపిస్తా ఉంది. అయితే కొంతమంది దూరంగా ఉండి, ఈ ఫోటోలకు దూరంగా ఉండి, ఇప్పుడున్నటువంటి కొన్ని పార్టీల్లో ఉన్నటువంటి నాయకులందరూ వెళ్ళి ఆయన కలిసి బర్త్డే సందర్భంగా కూడా ఆయనకు శుభాకాంక్షలు తెలియజేసినట్టు టాక్ అయితే వినిపిస్తుంది. అసలు బాలినేని బర్త్డే వేడుకలు ఎందుకు దూరంగా ఉన్నారు, ఇదే బర్త్డే ఒంగోలులో జరుపుకోవటానికి బాలినేని ఎందుకు వెనకడుగేశాడు అనేది కూడా కొంత టాక్ అయితే వినిపిస్తా ఉంది. సో ఏదేమైనప్పటికీ కూడా తమ అధినేత బాలినేని శ్రీనివాసరెడ్డి బర్త్డేకు ఒంగోలు నుంచి భారీగా కార్పొరేటర్లు, అదేవిధంగా జనసేన పార్టీ నాయకులు, గతంలో 2024లో బాలినేని శ్రీనివాసరెడ్డితో పనిచేసినటువంటి
క్యాడర్ అంతా కూడా భారీగా తరలి వెళ్ళిందనే టాక్ అయితే వినిపిస్తా ఉంది. ఈ నెల 15 కానీ 18వ తేదీ మరి ఈ 2 తేదీల్లో కూడా బాలినేని శ్రీనివాసరెడ్డి ఒంగోలుకు రానున్నట్టు సమాచారం తెలుస్తుంది. ఒక శుభకార్యానికి వచ్చే క్రమంలో కూడా ఒక శుభకార్యానికి ఆయన కుటుంబంతో కూడా హాజరు కానున్నట్లు తెలుస్తా ఉంది. రాబోయే రోజుల్లో కూడా బాలినేని శ్రీనివాసరెడ్డి మరి జనసేన పార్టీలో క్రియాశీలకమైనటువంటి పదవి ఇస్తారు, యాక్టివ్ అవుతారు అనే టాక్ అయితే వినిపిస్తా ఉంది. అయితే ఇప్పటికి కూడా బాలినేని శ్రీనివాసరెడ్డి ఒంగోలులో ప్రత్యక్షంగా పరోక్షంగా 2024 ఓటమి తర్వాత మరి కూటమిలో ఆయన ఉన్నప్పటికీ కూడా ఎక్కడ ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఏ కార్యక్రమాల్లో పాల్గొనలేకపోవటం కూడా ఇక్కడ ఉన్నటువంటి క్యాడర్ను కలిసివేస్తుందని కూడా తెలియజేసుకోవచ్చు. ఒకప్పుడు బాలినేనికి సపోర్టుగా ఉన్నటువంటి లీడర్స్, బాలినేని వెంట నడిచినటువంటి లీడర్స్ పార్టీ మారే ఆలోచనలో కూడా ఉండటంతో మరి ఒక్కసారిగా కూడా బాలినేని క్యాడర్లో అదే విధంగా ఆయన కోటర్లో కొంత కలవరం మొదలు పెడుతుందని కూడా తెలియజేసుకోవచ్చు. ఏదేమైనప్పటికీ కూడా బాలినేని బర్త్డే ఒంగోలుకు దూరంగా జరుపుకోవటం కొంత ఇక్కడ ఉన్నటువంటి క్యాడర్కి ఇబ్బందికర పరిస్థితి అని చెప్పాలి. రాబోయే రోజుల్లో బాలినేని శ్రీనివాసరెడ్డి గారు కనుక యాక్టివ్ అయితే, రాబోయే రోజుల్లో ప్రకాశం జిల్లాలో బాలినేని శ్రీనివాసరెడ్డి గారు కనుక యాక్టివ్ అయితే మరి జనసేన పార్టీ కూడా కొంత పుంజుకుంటది అనే టాక్ అయితే వినిపిస్తా ఉంది. చూద్దాం మరి.